హాయ్ అండి. నమస్తే. నేనెవరా అని చూస్తున్నారా? నేనొక కొత్త యూట్యూబర్‌నండి. సో, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి మీ ముందుకొచ్చేసాను. మీ అందరూ కూడా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలి అనంటే ఫస్ట్ నేనెవరు, ఏంటి అననేది మీకు తెలియాలి కదండీ! అది తెలియజేయడం కోసమే మీ ముందుకొచ్చేసానండి. ఈ చిన్న వ్లాగ్ ద్వారాగా. సో, నా పేరొచ్చేసి అశ్విని. నేనుండేది వైజాగ్. నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయినండి. సో జ నేను చదువుకున్నాను. ఏదో అంతంత మాత్రాన చదువుకున్నానండి. నా చదువుకు తగ్గట్టుగా నేనొక చిన్న జాబ్ కూడా చేస్తున్నానండి. సో, ఇదంతా ఇలా ఉండగా నాకు ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయికి కూడా ఉంటుంది కదండీ! ఏదైనా చెయ్యాలి. మనం కూడా నలుగురిలోని అచీవ్‌మెంట్‌గా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కదండీ! నాలో కూడా అలాంటిదే ఒక ఆలోచన అనేది వచ్చిందండి. సో, ఆ ఆలోచనే నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేలాగా చేసింది. సో, యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచి ప్లాట్‌ఫామ్. చాలా పెద్ద ప్లాట్‌ఫామ్ అండి ఇది. అలాగే భగవంతుడిచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ కూడాన. ఈ ప్లాట్‌ఫామ్‌లోని ఇదొక ఎత్తు అయితే, ఇది ఒక ఎత్తు అయితే, మీ అభిమానాన్ని, ఆప్యాయతని పొందడం అనేది ఇంకొక ఎత్తండి. చాలామంది, ఎంతోమంది యూట్యూబర్స్ మీ అందరి అభిమానాల్ని, ఆప్యాయతల్ని పొంది ఈరోజు ఏ ప్లేస్‌లో ఉన్నారో మనందరికీ తెలిసిందేనండి. సో, అలాగే మీ అభిమానాన్ని నా మీద కూడా ఉంచుతారని, మీ ఆప్యాయతని నా మీద కూడా చూపిస్తారనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవెన్యూ వ్లాగ్స్ అండి. మన ఎవెన్యూ వ్లాగ్స్ అనేవి మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తారని నేను ఆహ్, మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. అలాగే నా ఛానల్‌ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా వ్లాగ్స్ వచ్చేసి నేనేం చేస్తున్నాను, నేనెక్కడికి వెళ్తున్నాను, నేను ఏంటి అననేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే కుకింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో, ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుకి తీసుకొస్తానండి. మంచి మంచి వ్లాగ్స్‌తోని మిమ్మల్ని అందరినీ నవ్వించేలాగా, మీ బాధల్ని మరిపించేలాగా నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నానండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ మన ఛానల్‌ని, మన ఎవెన్యూ వ్లాగ్స్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకెన్నో వ్లాగ్స్‌తోని మీ ముందుకి నిత్యం మీ మధ్యలోనే నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇంకేదైనా తప్పు మాట్లాడుంటే ప్లీజ్ సారీ, క్షమించండి.